హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే, చాలా ఈజీగా చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి, సొరకాయ కర్రీ. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సమ్మర్లో సొరకాయ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే సొరకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అర స్పూన్ వరకు జీలకర్ర వేసి ఈ విధంగా చిటపట్లాడే వరకు వేయించుకొని కరివేపాకును కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఆయిల్లో వేయంగానే చిటపట్లాడుతూ ఉంటుంది కదండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీ అనేది మన బాడీలో హీట్ని తగ్గించి బాడీని చల్లబరచడానికి చాలా సహాయపడుతుందండి. ఈ సొరకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సొరకాయ జ్యూస్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనము సొరకాయ, టమోటా, ఉల్లిపాయ 3 కలిపి కాంబినేషన్లో కర్రీ అయితే తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ అండి, మరీ గోల్డెన్ బ్రౌన్ కాదు. ఇట్లా వేగితే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొంచెం టమోటాలు ఉడకడానికి టైం పడుతుంది. ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ వరకు సాల్ట్ కావాలంటే సాల్ట్ వేయండి, లేదా కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే పులుసు కూర కాబట్టి కల్లుప్పు అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ముందుగా మనము టమోటాలో ఉప్పు, పసుపు వేసామంటే టమోటా ముక్కలు అనేవి కొంచెం త్వరగా మగ్గడానికి సహాయపడతాయండి. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పక్క టమోటా ముక్క అనేది మగ్గిపోతుంది, పై పక్క అలాగే ఉంటుంది. కాబట్టి కలుపుకుంటూ మనము టమోటాలను అయితే మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మనము స్మాషర్ ఉంటుంది కదండి, ఈ స్మాషర్ తీసుకొని, ఈ స్మాషర్ అనేది మనకి స్టీల్ సామాన్ కొట్లలో అవైలబుల్గా ఉంటుంది. ఈ విధంగా బాగా టమోటాలను అనేది మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గే ఉంటాయి కాబట్టి మరీ బలవంతంగా ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎందుకంటే మనకి ఎక్కువ ముక్కలుగా లేకుండా బాగా గ్రేవీ థిక్గా రావడానికి ఇలా స్మాష్ చేయాలి అంటున్నాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. తర్వాత 2 స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కారం సాయిరామ్ కారం అండి. కలర్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మీడియం స్పైసీగానే ఉంటుంది. మరి కారం అయితే ఉండదు, అలాగని చప్పగా కూడా ఉండదు. ఇలా టమోటాలని మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు అనేది సన్నగా కట్ చేసుకోవాలండి. లావుగా ఉంటే మనకి తినాలి అనిపించదు కదా. ఇలా సన్నగా చేస్తే పిల్లలకి, సొరకాయ ఇష్టపడని పిల్లలు కూడా ఆలు కర్రీ అని చెప్పైనా పెట్టేసేయచ్చు వాళ్ళకి, ఎందుకంటే సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి. ఈ విధంగా దీన్ని అయితే మగ్గించుకోవాలి. దీన్ని మగ్గించుకోవడానికి 2 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాస్ వరకు వాటర్ అయితే పడతాయి సొరకాయ ఉడికేసరికి. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ సొరకాయ మనం తీసుకోవటం వల్ల మన బాడీకి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది బ్రెయిన్కి కూడా చాలా సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులు ఉన్నవారు కూడా సొరకాయని ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తారు కదా.
ఎట్టకేలకి ఇదైతే చాలా హెల్దీ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. ఈ సమ్మర్లో మనము వాటర్ కంటెంట్ ఉన్న కర్రీసే ఎక్కువ తీసుకోవాలి, ఇలా పులుసు కూరలే ఎక్కువ తీసుకోవాలి. ఫ్రైలు అయితే మనకి ఈ ఎండలకి కొంచెం వేడి చేస్తుంది కాబట్టి ఫ్రైలు తగ్గించి పులుసులు తీసుకోవాలి. నేను ఈ ధనియాల పొడిని ధనియాలు లైట్గా వేయించుకొని కొంచెం కొబ్బరి తెల్లగడ్డలు వేసి మిక్సీ జార్లో మిక్సీ చేశానండి. ఆ పౌడర్ నేను ఇప్పుడు యాడ్ చేశాను. మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మనము టమోటాలు స్మాష్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీ కూడా చాలా థిక్గా ఉంది. ఇలా రెడీ అయిన కర్రీని మనము వేడివేడి అన్నంలో ఈ విధంగా ఈ సొరకాయ కర్రీని వేసుకొని ఈ సొరకాయ పులుసు వేసుకొని తింటుంటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందో అండి. నేనైతే ఆగలేకపోయాను. ఇలా కలిపేసుకొని చూస్తున్నారు కదా ఎలా ఉందో, జ్యూసీగా ఉంది కదా. మీకు కూడా నోరూరిపోతుందా? ఇంకా ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు ఎంత కమ్మగా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యము. సబ్స్క్రైబ్ అనేది నా వీడియో కింద ఇలా సబ్స్క్రైబ్ బటన్ అయితే పడుతుంది. దాన్ని క్లిక్ చేశారంటే పక్కన బెల్ బటన్ వస్తుంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే కింద ఆల్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.